మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఓటింగ్ స్టార్ట్ అయింది. సో, ఆడియన్స్ ఓటింగ్ త్రూ అండ్ జడ్జెస్ డెసిషన్ మొత్తం రెండిటిని కలిపి ఒక విన్నర్‌ని డిసైడ్ చేస్తారు. మనకు టాప్ 5 కూడా ఎవరో తెలుసు. బట్ ఇప్పుడు 9 మంది కనిపిస్తున్నారు. ఎవరెవరు ఏ టైంకి ఎలిమినేట్ అవ్వబోతారు అనేది కూడా తెలుసనమాట. సో, అవి కూడా మాట్లాడుకుందాం. ఏ వీక్‌లో ఎవరు వెళ్ళిపోతారనేది. మేబీ ఇంకొక 30 డేస్ అలా ఉందనుకుంటా. సో, మనం మాట్లాడుకుందాం వన్ బై వన్. టాప్‌లో ఎవరున్నారు? బాటమ్‌లో ఎవరున్నారు అనేది మాట్లాడుకుందాం. ఈ టాప్‌లో ఉన్న వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతారా లేదా అనేది మాట్లాడుకుందాం. ఒక్క ఎపిసోడ్ కూడా నేను చూడలేదు. నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చిన యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఎవరి పిఆర్ ఏంటి? అసలు ఎవరు ఎలాగా మూవ్ చేస్తున్నారు బయట? ఆల్రెడీ బయటే ఉన్నారు కదా అందరూ. సో, వాళ్ళ పరిస్థితులు ఏంటనేది కూడా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో క్లియర్‌గా లాస్ట్ వరకు. వీడియోని లైక్ చేస్తురండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ ఫేవరెట్ పేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కామెంట్ చేయండి. ఓకేనా? హైప్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం అనమాట. కుల్లా మాట్లాడేసుకుందాం. ఓకేనా? మామూలుగా కాదు, బిగ్ బాస్ టైంలో పీఆర్లు పెట్టుకొని గేమ్ ఆడుతూ ఉంటారు ఓటింగ్ కోసం. సో, జనాల్లోకి పుష్ చేయడం కోసం వీళ్ళని. సో, వీళ్ళు చేసే పనులని వీళ్ళని కానీ సో ఓటింగ్ కోసం. ఇది ఎప్పుడైతే ఓటింగ్ స్టార్ట్ అయిందో సో వీళ్ళ వెనక కూడా కొంతమంది పీఆర్లు ఉన్నారు, సక్సెస్ఫుల్ పీఆర్లు ఉన్నారు కొన్ని జంటల వెనక. అందుకని వీళ్ళ టాపుల్లో కనిపిస్తున్నారు. ఎవరైతే కంటెస్టెంట్లో రీసెంట్గా ఫేమ్ వచ్చిందో వాళ్ళు కూడా కొంతమంది జంటల వెనక ఉన్నారు అని కూడా తెలుస్తుంది అనమాట. బిగ్ బాస్లోకి రావడం కోసం లోపలికి వెళ్ళిన జంటల్లో ఒక జంట చాలా తీవ్రంగా కష్టపడుతుంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎలిమినేట్ కూడా అయిపోయారు. కాకపోతే ఓటింగ్లో చూపిస్తున్నారులే అండి. వాళ్ళ సంగతి ఏందో కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? టాప్ 5 ఎవరున్నారు ఫస్ట్ మాట్లాడుకుందాం. మన అందరికీ తెలిసిన విషయమే. యాంకర్ జాను, బాను వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి. వాసంతి, కళ్యాణ్ పర్లేదు అనిపిస్తున్నారు. సో, నటరాజ్ అండ్ నీతూ మాస్టర్ వీళ్ళు కూడా బాగానే ఉంది. నూకరాజు, ఆసియా, మహేష్, సాండ్రా వీళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, వీళ్ళు టాప్ 5లో ఉన్నారు. ఇప్పుడు ఓటింగ్ పరిస్థితి ఏంటంటే ఓటింగ్లో టాప్లో ఉన్న పర్సన్ నటరాజ్ మాస్టర్, నీతూ గారు వీళ్ళ పేరు ఉందన్నమాట. యాజ్ పర్ ద ప్రోమోస్ నేను చూసినప్పుడు కొన్ని ప్రోమోస్ మొన్న కింద మీద పడ్డాయి. అండ్ ప్రియాంక శివ్ వాళ్ళతోటి కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది, చాలా గొడవలు జరిగాయి. కాకపోతే మొన్న ఎలిమినేషన్ అప్పుడు వాళ్ళకి ఓటేయకుండా ఈ బిట్టు, శాండ్రా వాళ్ళకి ఓటేశారు, వాళ్ళని పంపించేశారు. చాలా తప్పు అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి నిజంగా బిగ్ బాస్లోకి వచ్చుద్ది. ఆ శాండ్రా ఎవరైతే ఉన్న సంధ్య బిట్రో, ఆ సంధ్య వాళ్ళకి ఆ అమ్మాయి ఖచ్చితంగా అయితే బిగ్ బాస్లోకి వచ్చే అమ్మాయే. అండ్ బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వగలిగే కంటెస్టెంటే. వాయిస్ గట్టిగా ఉంది, టాస్క్లు కూడా గట్టిగా ఆడుతుంది. ఆ అమ్మాయిని ప్లాన్ చేసి బయటికి పంపించేశారన్న టాక్ కూడా ఉందన్నమాట మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో. కాబట్టి సో ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి గురించి కాసేపు పక్కన పెడితే నటరాజ్ మాస్టర్. సో, నటరాజ్ మాస్టర్, నీతూ గారు టాప్లో ఉన్నారు. దీనికి కారణం పిఆర్ ఉందా లేదా అని కాసేపు పక్కన పెడితే ఒక అద్భుతమైన శక్తి వాళ్ళ వెనకుందేమో అని అనిపిస్తుంది అనమాట. సో, నన్ అదర్ దాన్ తనూజా గారు. సో, తనూజా గారు ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికీ కూడా. సో, యాక్టివ్గానే ఉన్నారు. పిఆర్ కాకుండా యాక్టివ్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ తనూజా గారు కూడా రీసెంట్గా నటరాజ్ మాస్టర్ వాళ్ళ పాప బర్త్డే కూడా చేసినట్టున్నారు. అండ్ తనూజా గారు బయటకు వచ్చినప్పుడు, తనూజా గారు హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ టైంలో తనూజా గారికి సపోర్ట్ చేశారు. బయటకు వచ్చినప్పుడు కూడా వెళ్ళి కలిశారు, మాట్లాడారు. కాబట్టి సో తనూజా గారు ఫ్యాన్స్ అవునన్నా కాదన్నా ఈవెన్ దో నటరాజ్ మాస్టర్ పేరు నచ్చినా నచ్చకపోయినా వేసే వాళ్ళు కూడా సో తనూజా కోసం నిలబడ్డారని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు చూసాం కదా, ఒక్కొక్కసారి బాగానే ఉంటాడు, ఒక్కొక్కసారికి పురుగు తోలుచుద్ది అనమాట. ఆ పురుగు తోలిచినప్పుడు పిచ్చి ఎక్కినట్టు ఏదేదో మాట్లాడుతుంటాడు. కోతికంగా కళ్ళు తాగినప్పుడు చిందేస్తుంది చూసా, అట్ట వేస్తుంటాడు అనమాట నటరాజ్ మాస్టర్. బట్ రిమైనింగ్ ఓకే, టాప్లో కనిపిస్తూ ఉన్నాడు నటరాజ్ మాస్టర్. చెప్పింది ఇది ఓకేనా. నెక్స్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి ప్రియాంక, శివ్ వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారంట. మేబీ వీళ్ళు ఇప్పుడు కాల్ బాగాలేదు కాబట్టి ఈ వీక్ వెళ్ళిపోలేదు. మేబీ ఈ నెక్స్ట్ వీక్ కానీ ఇప్పుడు వచ్చే కమింగ్ వీక్ కానీ లేదా ఆ నెక్స్ట్ వీక్ కానీ వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ప్రియాంక, శివ్ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోతారు. ఓకేనా. వీళ్ళు కాల్ బాగాలేదు కాబట్టి వీళ్ళు కూడా ఓటింగ్లో నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే అట్ ప్రెసెంట్ వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఓటింగ్ పడుతుందంట. టాప్ 5 ఆల్రెడీ తెలిసిపోయిన తర్వాత లీక్ అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు లీక్స్. ఎందుకంటే చాలా పెద్ద వాళ్ళు ఎవరు లీక్స్ గురించి మాట్లాడలేదు. ఓకేనా. పెద్ద రివ్యూయర్స్ కానీ పెద్ద ఛానల్స్ ఏవి మాట్లాడలేదన్నమాట. సో తక్కువ మంది మాట్లాడుకుంటున్నారు కాబట్టి లీక్స్ గురించి చాలామందికి అవగాహన లేదు. ఓకేనా. సో ఇట్లా రివ్యూస్ చూసే వాళ్ళకి మాత్రమే తెలుసు కానీ మెజారిటీ మెంబర్స్కి ఎవరికి తెలియదు. కాబట్టి సో ఓట్లు వేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాంట్లో ప్రియాంక శివ్కి కూడా బాగానే ఓటింగ్ పడుతుంది. వీళ్ళు కూడా కొంచెం బాగానే కనిపిస్తున్నారు ప్రియాంక శివ్.
అండ్ వీళ్ళ ఆర్గ్యుమెంట్ కానీ. సో ఆల్రెడీ మనం ప్రియాంక చూసాము, శివ్ కొంచెం అగ్రెసివ్గా కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు చాలా నార్మల్గా పొలైట్గా కనిపించేస్తున్నాడు. రీసెంట్ ప్రోమోస్లో కొంచెం అగ్రెసివ్గానే కనిపించాడు, మాట్లాడుతున్నాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి డిస్టర్బెన్సెస్. వీళ్ళు ఎలా ఉంటారంటే కొంతమంది కావాలని గొడవ పెడుతుంటారు. సో బయట లవర్స్ కానీ లేకుంటే లివింగ్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మొగుడు పిల్లలు కానీ ఏంటి గొడవ పడుతుంటారు, కలిసిపోతుంటారు, గొడవ పడుతుంటారు, కలిసిపోతుంటారు. అప్పుడే కదా అది అన్యోన్యమైన దాంపత్యం అని చెప్పి మనం అంటుంటాము, సినిమాల్లో చూస్తుంటాము. సేమ్ దాన్ని అప్లై చేస్తున్నారు అన్నమాట. అక్కడ ఉన్న 9 జంటలు ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ అదే అప్లై చేస్తున్నారు, అదే ఫార్ములా. సో జనాల దగ్గరికి రియలిస్టిక్ అప్రోచ్ కోసం కావాలని గొడవ పట్టము, చిన్న చిన్న వాటికి కూడా. సో మళ్ళీ కలిసిపోవటము, నువ్వు లేకపోతే నేను లేనురా, నువ్వే నా గుండెకాయరా అని అంటాము. ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట. వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. దాని తర్వాత మూడో ప్లేస్లో నూకరాజ్ ఏషియా. వీళ్ళ పేరు చాలా కాంట్రవర్షియల్ పేరు. సో మనోడు మామూలుగా కాదు, ఆ అమ్మాయిని డామినేట్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా పాపం అబ్బాయి తోటి మంచిగానే ఉంటుంది, కొంచెం భయపడుతుంది, అన్నీ చేస్తుంది. వీళ్ళిద్దరిలోంచి ఒకళ్ళు పక్కాగా వచ్చే అవకాశం బిగ్ బాస్లోకి ఉంది. ఇద్దరు కూడా వచ్చినా కూడా ఆశ్చర్యపోబడలేదనమాట. వీళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అసలు వీళ్ళే బిగ్ బాస్ ఏదైతే ఈ జోడీ పేరుందో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్, వీళ్ళే గెలిచినా కూడా ఆశ్చర్యపోబడలేదేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు కొంచెం రియలిస్టిక్ అప్రోచ్ వీళ్ళది కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంది. తిట్టడము, అరవటము, అంటే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి నమ్మకపోవటము, ఆ అబ్బాయి నమ్మకాన్ని ఆ అమ్మాయి గెలుచుకోవాలని ట్రై చేయటము, ఒక్కొక్కసారి ఆ అబ్బాయి అమ్మాయిని తప్పు పట్టడము, మళ్ళీ వచ్చి అమ్మాయికి సారీ చెప్పడము, నేను ఇలాగే ఉంటాను బయట, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, సో అలాగే మీ ఇద్దరం ఇలాగే అరుచుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం నేను చెప్పాను కదా, సేమ్ ఇలాగే అబ్బాయి అక్కడ చెప్పడము, మళ్ళీ కలిసిపోవటము, ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళిద్దరి పేరు మీద కూడా ఒక జనాలకు ఒక మంచి అభిప్రాయమే ఉంది. కాకపోతే కొంచెం ఎక్కువగా అమ్మాయిని డామినేట్ చేస్తున్నాడు అని ఒక చిన్నది ఒకటి ఉంది తప్పితే రిమైనింగ్ వీళ్ళిద్దరిదే బాగానే ఉంది. బట్ ఆ అమ్మాయి వైపు నుంచి చూసేసరికి అందరూ అమ్మాయిని చాలా పాజిటివ్ యాంగిల్లోను, సింపతి యాంగిల్లోనూ చూస్తున్నారు నాకు తెలిసిన దాని ప్రకారం. ఎందుకంటే నేను ప్రోమో చూసినప్పుడు కింద కామెంట్స్ అలాగే కనిపిస్తున్నాయి. సో వాళ్ళు నాకు చెప్పింది 3వ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసరికి 4th ప్లేస్లో వాసంతి కళ్యాణ్. ఈ పేరబ్బా ఆ పర్సన్ కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు కానీ ఈ అమ్మాయి చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. ఈ అమ్మాయికి ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి సో ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది తెలుసు. అండ్ ఈ పేరు కోసం ఒక సక్సెస్ఫుల్ పిఆర్ టీము పనిచేస్తుంది. ఈ పేరు కోసం ప్రియాంక శివ్ కోసం కూడా ఒక సక్సెస్ఫుల్ పిఆర్ టీం పనిచేస్తుంది. వీళ్ళ కోసం కూడా ఒక సక్సెస్ఫుల్ పిఆర్ టీం కనిపిస్తుంది ఓట్లేయడం కోసం. ఇది టూ మచ్గా జనాల్లోకి వెళ్ళింది కాదు. చాలామంది ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతూ బిగ్ బాస్ రేంజ్లో ఓటింగ్ పడుతుంది అంటున్నారు కానీ బిగ్ బాస్కి ఉన్న ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఓటింగ్ లాగా కూడా పడట్లేదు. సో అందుకని పిఆర్ టీమ్స్ ఎక్కువగా యాక్టివేట్ అవుతున్నాయి. షోనే ఫ్లాప్ అయింది, రేటింగే తగ్గుతుంది. రేటింగ్ తగ్గుతున్నప్పుడు ఓటింగ్ యాడికి వెళ్ళొచ్చుద్ది. సో కాబట్టి పిఆర్ టీంలు చాలా గట్టిగా పనిచేస్తున్నాయి, ఓట్లు లభిస్తున్నారు. సగం పిఆర్ టీం ఓట్లే పడుతున్నాయి ఇక్కడ. నార్మల్గా ఓట్లు వేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, పిఆర్ టీం ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. ఈ వాసంతి కళ్యాణ్ అనే వాళ్ళకి లాస్ట్ టైం ఎవరైతే బిగ్ బాస్లోకి వెళ్తున్నప్పుడు ఎవరైతే పిఆర్ పనిచేశారో సో మోస్ట్లీ అదే పిఆర్ పనిచేస్తున్నారు. అతను చాలా సక్సెస్ఫుల్ పిఆర్ అనమాట. ఓకేనా, ఆ పిఆర్ టీం పనిచేస్తుంది వీళ్ళకి. అండ్ వీళ్ళు కూడా హౌస్లో కొంచెం బాగానే ఉన్నారని అనిపిస్తూ ఉంది. వీళ్ళ పేరు కూడా నాకు బాగానే నచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి అంజలి పవన్. సో వీళ్ళు కూడా బిగ్ బాస్లోకి వెళ్ళాలని అనుకుంటా ఉన్నారు. వీళ్ళు కూడా బిగ్ బాస్లోకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంజలి గారు ఎవరొకరు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాకపోతే కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నారు అంజలి గారు, కొంచెం ఓవర్ చేస్తున్నారు అంజలి గారు అని చెప్పి కింద ప్రోమోస్లో నేను కొన్ని కామెంట్లు చేశాను. ఇవన్నీ ప్రోమోస్ బేస్డే మాట్లాడుతున్నాను. అలా నాకు ఇచ్చింది లిస్ట్ మీకు చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు ఇచ్చిన లిస్ట్. సో ఈ అంజలి పవన్ అనే పేరు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నారు, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నారు అని టాక్ అనమాట. అది నిజమా కాదా అనేది మీరే కామెంట్ చేసి చెప్పాలి. వీళ్ళు కూడా ఉన్నారు, మోస్ట్లీ వీళ్ళు టాప్ 5లో ఉన్నారా ఇంత నేను చెప్పిన దాంట్లో, అమ్మ మర్చిపోయా. వీళ్ళు టాప్ 5లో కూడా లేరు. వీళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతారు. వీళ్ళు ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతారంటే సో మొత్తం 9 పేర్స్ ఉన్నాయి కదా, సో వీళ్ళు వచ్చేసరికి మేబీ లాస్ట్ 2 వీక్స్ ముందో లాస్ట్ వీకో వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారంట. నెక్స్ట్ వచ్చేసరికి జాను బాను. వీళ్ళకబ్బా అన్యాయం జరుగుతుంది. మంచి పేరు, అసలు జనాలకి చాలామందికి తెలియని పేరు ఇది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎంతో కొంత ఎక్స్పోజర్ వీళ్ళకు ఉంది. వీళ్ళకి అసలు ఎక్స్పోజర్ కూడా లేదు. హౌస్లో చాలా బాగుంటున్నారు, టాస్క్లు బాగా చేస్తున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి. బిగ్ బాస్లోకి వచ్చే అవకాశం ఉందో లేదో పక్కన పెడితే తొక్కేస్తున్నారు వీళ్ళని. ఈ పిఆర్ టీములు ఇలా ఓటింగ్ని తొక్కేస్తున్నాయి. పాపం అసలు కనపడట్లేదు వీళ్ళు ఎక్కడ. నేను మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో కొడితే మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారు తప్పితే వీళ్ళు అసలు కనపట్లే, తొక్కేస్తున్నారు వీళ్ళని. వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కామెంట్స్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ కనిపిస్తూ ఉంది. ఈ యూట్యూబ్లో స్టార్మా ఏదైతే ప్రోమోలు వదిలినా కానీ దాంట్లో మంచి కామెంట్స్ ఉన్నాయి వీళ్ళకి, అయినా కానీ వీళ్ళు తొక్కేస్తున్నారు. అన్యాయం జరుగుతుంది వీళ్ళకి. మంచి పేరు అది, నిజంగా చాలా మంచి పేరు ఇది. అసలు టాప్లో ఉంటారు, టాప్ 3లో ఉంటారు అనుకునే పేరు వీళ్ళు,
టాప్ 5లో ఉన్నారు. బట్ అసలు ఇంకా పైకి వెళ్ళాల్సిన పేరు అది. ఓటింగ్ సరిగ్గా ఇవ్వట్లేదు వీళ్ళు. ఆ ఓటింగ్ వేయడానికి కూడా పీఆర్ టీములు ఇంక చెప్పాను కదా, పీఆర్ టీంలో ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే జెన్యూన్ కంటెస్టెంట్స్ ఇంకా నెత్తిన కొట్టేసుకోవడం, మనం ఏం చేయలేం. దాని తర్వాత సిద్ధు సోనియా. సో సిద్ధు సోనియా వాళ్ళు స్టార్టింగ్లో వచ్చినప్పటికి ఇప్పుడు వచ్చినప్పుడు కూడా కొంచెం స్లైట్లీ వాళ్ళ మీద ఆ నెగిటివిటీ అనేది కనిపిస్తూ ఉంది. కొంచెం వాళ్ళు ట్రోల్ని మెటీరియల్ అవుతూ ఉన్నారు. అండ్ వీళ్ళు టాప్ 5లో కూడా వెళ్ళలేదు. సో వీళ్ళు ఇప్పుడు ఎలిమినేట్ కూడా అయిపోయి ఉంటారు. సో వీళ్ళు కూడా ఎలిమినేషన్ మేబీ నెక్స్ట్ వీక్ కాకుండా ఆ నెక్స్ట్ వీక్ వీళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతారు. కాకపోతే వీళ్ళిద్దరిలో ఒకరు బిగ్ బాస్లోకి వచ్చే అవకాశం ఉంది. అది కాసేపు పక్కన పెడితే వీళ్ళ ఓటింగ్ కూడా అంత లేదు. అండ్ వీళ్ళకి కూడా పీఆర్ టీంలు ఉన్నాయంటే ఇలాంటి వాళ్ళకి ఎవరికి పీఆర్ టీంలు లేవు. ఎందుకు పీఆర్ టీంలు లేవు? వీళ్ళందరూ టాప్ 5లో లేరు కదా. టాప్ 5లో లేనప్పుడు వీళ్ళు పీఆర్ టీంలు ఎందుకు పెట్టుకుంటారు? పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు ఎలిమినేట్ అయిపోయే సంగతి వీళ్ళకి తెలుసు కదా. వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు ఇంకా పీఆర్ టీంని? అదొక రీజన్ అనమాట వీళ్ళు ఉండడానికి. అండ్ ప్రియాంక శివ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక పీఆర్ టీంలు ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ అంతకుముందు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు చేయించుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకి సింపతి వచ్చింది. వాళ్ళు లెగ్ బాగాలేక బయటకు వచ్చారు. వాళ్ళు ఏమీ ఎలిమినేట్ అయ్యి బయటకు రాలేదు కాబట్టి, సో ఆ సింపతి ఉండాలంటే సో వీళ్ళు కూడా టాప్లో చూపించుకోవాలి కాబట్టి వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు. టాప్ 5లో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఓటింగ్ పడుతుంది. టాప్ 5లో లేని వాళ్ళు అసలు లైట్ తీసుకున్నారు కంప్లీట్గా. అది మహేష్ చాండ్రా వీళ్ళు కూడా పాపం నిజంగా ఇతను సీరియల్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. సో సీరియల్స్ చాలా చేస్తున్నాడు, తను కూడా సీరియల్స్ చాలా చేస్తున్నారు. సో ఇద్దరు రియల్ పేరు అయినా కూడా వీళ్ళు అంతగా కనిపించట్లేదు అనమాట. ఓటింగ్లో చాలా తక్కువ ఓటింగ్ కనిపిస్తుంది. టాప్ 5లో ఉన్న వాళ్ళలో వీళ్ళకే చాలా తక్కువ ఓటింగ్ కనిపిస్తుంది. ఎలిమినేట్ అయిపోయి వీళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు, అయినా కూడా వీళ్ళకి చాలా తక్కువ ఓటింగ్ కనిపిస్తూ ఉందన్నమాట. టాప్ 5లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ లాస్ట్లో అమీర్ అభిమానిక వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. వీళ్ళకి అసలు ఓటింగే లేదు. వీళ్ళు ఎవరో కూడా చాలా మందికి తెలియట్లేదు. అండ్ వీళ్ళు కూడా చాలా పెద్దగా పట్టించుకోవట్లేదు కూడా దీన్ని. మేబీ ఇది బిగ్ బాస్ టీమ్ ఆబ్లిగేషన్ ఏమో వీళ్ళు హౌస్లోకి రాపించుకోవటము, అది మనకు తెలియదు. సో వీళ్ళిద్దరిని ఏమన్నా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టీమ్ ఆబ్లిగేషన్ ఏమో బిగ్ బాస్లోకి వచ్చేదానికి ఛాన్స్ ఉందా అంటే మేబీ అభిమానిక అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో లేడీకి, సో ఆవిడకి ఛాన్స్ ఉంది. ఆవిడ కొంచెం చూడడానికి మంచిగా కనిపిస్తున్నారు. అండ్ కొంచెం మాటలు కూడా బాగానే మాట్లాడుతున్నారు, కొంచెం ప్రొఫెషనల్గానే ఉన్నాయి మాట్లాడేటప్పుడు కూడా. మేబీ ఆవిడని కూడా తీసుకునేదానికి ఛాన్స్ ఉండొచ్చేమో. అందుకనే ఇప్పుడు టాప్ 5 ఎవరైతే ఉన్నారో ఆ టాప్ 5లో ఎవరినొకరిని ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ వీళ్ళ దగ్గరకు వస్తారు కదంటే ఈ అభిమానిక వీళ్ళు చాలా లిస్ట్లో ఉన్నారు, ఎవరికి తెలియట్లేదు. వీళ్ళు కూడా పెద్దగా ప్రొజెక్ట్ చేసుకోవట్లేదు, టాప్ 5లో లేరు కాబట్టి. సో టాప్ 5లో ఉన్న వాళ్ళు గట్టిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఆ టాప్ 5లో ఉన్న వాళ్ళలో కూడా ఓటింగ్ బాగా పడుతుంది. ఫస్ట్ ప్లేస్లో నటరాజ్ అండ్ నీతూ మాస్టర్కి చాలా గట్టిగా పడుతుంది. సో దాని తర్వాత వాసంతి కళ్యాణ్కి సెకండ్ ప్లేస్లో బాగా ఓటింగ్ పడుతుంది. దాని తర్వాత నూకరాజ్ అండ్ ఏషియాకి 3వ ప్లేస్లో ఓటింగ్ పడుతూ ఉంది. దాని తర్వాత మహేష్ అండ్ శాండ్రాకి ఓటింగ్ బాగా పడుతుంది 4వ ప్లేస్లో. ఆ 5వ ప్లేస్లో జాను అండ్ బాను ఉన్నారు. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కూడా నాకు తెలిసి. ఎందుకంటే తెలిసిందే కదా, పైసలు ఉంటేనే ఓట్లు పడతాయి, పైసలు లేకపోతే ఓట్లు పడవు. తెలిసిందే కదా, మనం చూస్తున్నాం కదా ఇన్ని సీజన్స్ నుంచి బిగ్ బాస్లో. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కూడా అంతే. కాకపోతే ఏంటంటే జనాలకి దగ్గర చేయడం కోసం ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చి పెట్టారు తప్పితే ఫైనల్గా వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకే ఇస్తారు. ఓకేనా? ఈ ఓటింగ్ ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది మనకు తెలియదు. నాకైతే ఈ 5 జంటల్లో కొంచెం బాగా వర్త అనిపించింది యాంకర్ జాను, బాను కానీ ఈ నూకరాజ్ అండ్ ఏషియా, వాసంతి కళ్యాణ్ 5 ఓకే. బట్ ఈ యాంకర్ జాను, బాను లాంటి వాళ్ళకి ఇస్తే యంగ్ కపుల్, సో ఒక ట్రెండ్ సెట్ చేసినట్టు ఉంటుంది. సో జనాలకి ఒక పాజిటివిటీ పంపించినట్టు ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. లేదు అనుకుంటే నటరాజ్ మాస్టర్కి నీతూ గారికి ఓటింగ్ బాగానే పడుతుంది. సో తనూజ గారి బ్యాకప్ ఓటింగ్ ఉంది కాబట్టి కొంచెం అది సంగతి. అండ్ వాసంతి కళ్యాణ్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. సో ఆ ఓటింగ్ కూడా చాలా గట్టిగా పడుతుంది. మంచి పిఆర్ఏ పనిచేస్తున్నారు. అది సంగతి. జై హింద్.